to E6 TV special debate with Marina. Yes, sir. తెలంగాణ ప్రభుత్వం ఎటు వెళ్ళిపోతుంది? వెనకకు వెళుతుందా? ప్రెజెంట్ సిచ్యువేషన్లోనే ఉన్నామా? లేదా కొత్తగా ఏమన్నా కొత్త పుంతలు ఏమైనా తొక్కుతుందా? సో రేవంత్ రెడ్డి గారు వచ్చి 2 years గడుస్తున్నా ఇంకా 6 గ్యారంటీల సంగతి ఇంకా అక్కడే ఉండిపోయింది అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. నిన్న మొన్న ప్రెస్ మీట్ తీసుకున్నట్లయితే తెలంగాణ రైజింగ్ 2047 గురించి చెప్తున్నారు, కానీ ప్రస్తుత పరిస్థితుల గురించి ఏ విధంగా మాట్లాడడం లేదని ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఇదే విషయాన్ని గురించి మనం చర్చించుకుందాం. సో మన డిబేట్లో పాల్పంచుకుంటున్నారు రాజుగౌడ్ గారు, ఎక్స్ లైబ్రరీ చైర్మన్, వికారాబాద్ డిస్ట్రిక్ట్ ఫ్రమ్ బీఆర్ఎస్. సార్ నమస్కారం. సార్ రాజుగౌడ్ గారు. నమస్తే మేడం. సార్ మొన్న ప్రెస్ మీట్ లో మనం వింటూనే ఉన్నాము, ప్యూర్ అంటూ కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 4th సిటీ గురించి మాట్లాడడం జరిగింది, అలాగే ఫ్యూచర్ విజన్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల గురించి కానీ ఆ పరిస్థితి గురించి ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, ప్రజలకు జరుగుతున్నాయా, అందేవి గవర్నమెంట్ నుంచి అందుతున్నాయా లేదా అని మాట్లాడే పద్ధతులు కానీ ఎటువంటి తరీకాలు లేదని మాట్లాడుకుంటున్నారు ప్రజలు. సో ఈ విధంగా మాట్లాడుకుంటుంటే ప్రస్తుత పరిస్థితుల గురించి ఎవరు మాట్లాడతారు? దీని గురించి అసలు ప్రెస్ మీట్ గురించి మీరు ఏమంటారు? అందరికి నమస్కారం మేడం. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం అంటే మరొక్కసారి ప్రజలను మోసం చేసి ఈ యొక్క రాష్ట్ర ఆదాయాన్ని కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఆస్తులను కానీ అన్ని అమ్మేసే విధంగా ప్రజలకు మభ్యపెట్టే ఆలోచనలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈరోజు 2 సంవత్సరాలు అయిపోయింది. ఈరోజు 2 సంవత్సరాల లోపల దాదాపు 2,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మన లెక్కల ప్రకారం. మరి ఏవైతే 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు కానీ ఏవైతే ప్రజలకు ఇచ్చిందో దానికి ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఒకటి బస్సు అమలు చేసిండు, దాంతో పాటు మగవారికి బస్సు ఛార్జీలు పెంచేసి. ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయి? రైతు భరోసా 15,000 ఎక్కడున్నది? వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు ఎక్కడున్నది? ఓల్డేజ్ పెన్షన్ 4,000 ఎక్కడ పోయింది? వాళ్ళ విద్య భరోసా కార్డు ఎక్కడ పోయింది? మహిళా మహాలక్ష్మి అని 2,500 ప్రతి నెల అని ఈ రోజు దాకా దాన్ని ఊసేలేదు. ల్యాప్టాప్లు లేవు, స్కూటీలు లేవు, తులం బంగారం లేవు, షాదీ ముబారక్ లేవు. ఇలాంటి ఏ పథకం కూడా వాళ్ళు చెప్పిన ఏది కూడా ఇవ్వకుండా ఈరోజు తెలంగాణలో ఉన్న ఆస్తులను దాదాపు 9,000 ఎకరాల భూమిని అమ్మేసి ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ దందా చేయడానికే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి అనేది క్లియర్ కట్ గా తెలిసిపోయింది. దాదాపు 5 లక్షల కోట్ల ఒక కుంభకోణం అంటే యావత్తు ఈ భారతదేశంలోనే ఇంత పెద్ద కుంభకోణం మరొకటి జరగబోదు అనేది క్లియర్ కట్ గా అర్థం. మీరు ఉదాహరణకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి? ఈరోజు కేంద్ర ప్రభుత్వం బడాబాయి ఏమో నరేంద్ర మోడీ ఏమో మొత్తం అడానీ అంబానీకి అమ్మేస్తుంది ఈ దేశం మొత్తాన్ని, అన్ని సంస్థలను, అన్ని ఆర్గనైజేషన్లను. ఈడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు మరి గతంలో మనం 6 నెలల సంవత్సరం కింద చూసినట్లయితే ఏదైతే యూనివర్సిటీ భూములు అమ్మనికే చూసిండో ఆ రోజు హైకోర్టు ముట్టకాయలు వేయగానే వెనక్కి జరిగిపోయింది. ఈరోజు కొత్త పథకం కొత్తది తీసుకొచ్చింది, ప్యూర్ రేర్ అంట. ఎక్కడండి మీరు ముఖ్యమంత్రి కాగానే హైడ్రా తీసుకొచ్చి సామాన్యమైన ప్రజలకు అనేక రకాల ఇబ్బందులు పెట్టి వాళ్లకు ఒక్క దినం ఒక ½ an hour టైం ఇవ్వకుండా మొత్తం ఇళ్ళు కూడా బుల్డోజ్ చేసి, మరి అదే విధంగా బడా నాయకులు బడా వ్యాపారస్తులకేమో నోటీసులు ఇచ్చిర్రు, బీదోళ్ళకేమో ఆన్ ది స్పాట్ కులగొట్టేసి. మరి ఎక్కడ పోయింది మీ హైడ్రా? ఈరోజు ఆ రోజు హైడ్రా అని హంగామా చేసిండ్రు, ఈరోజేమో ఇది సిపిఆర్ అని హంగామా చేస్తుంది. ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటాం. కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచనతోటే ఈ రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. మీకు గుర్తుపెట్టుకున్నాలే, ఈరోజు సోనియా గాంధీ పైన, రాహుల్ గాంధీ పైన కూడా ఏదైతే హరాల్డ్ కేసు ఉన్నదో అది కూడా వాళ్ళపై కూడా కేసు బుక్ అయింది. భవిష్యత్తులో రేవంత్ రెడ్డికి కూడా అదే పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. ఖచ్చితంగా దీనికి న్యాయ పోరాటం చేస్తాం. ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూ ఏదైతే ఉన్నదో ఏదైతే ప్యూర్ అనేది చేసి ఏదైతే 9,000 ఎకరాల గురించి మన గొప్ప చెప్పింది కదా, అసలు ఆచరణలో సాధ్యం కాని ఒక పాలసీని తీసుకొని వచ్చింది. ఏ విధంగా కంప్లీట్ చేస్తారు, ఏ విధంగా భూసేకరణలు చేస్తారు, ఏ విధంగా అలైన్మెంట్ చేస్తారు, ఏది లేకుండా ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసి ఇక దొబ్బేద్దామని ప్లాన్ లో ఉన్నాడు. కాబట్టి మేము దీన్ని అడ్డుకుంటాం, న్యాయ పోరాటం చేస్తాం, తెలంగాణ ఆస్తులను కాపాడుకుంటాం. ఎప్పుడైతే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో ఆ రోజు కేవలం ఈ రాష్ట్ర ఒక ఆస్తులు 5 లక్షల కోట్లు.
కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే 50 లక్షల కోట్ల ఆస్తులు చేసి పెట్టినాం మేము ఈరోజు. కానీ మీరేం చేస్తున్నారు? మీరు అమ్ముకో తినే పరిస్థితి మీరు ఉన్నారు. ఖచ్చితంగా కేటీఆర్ గారు దీనిపై న్యాయ పోరాటం చేస్తారు. మేము కూడా ప్రజలకు ఒక విజయం చెప్తాం. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం, దీంట్లో ఎలాంటి అభివృద్ధి ఉండదు, ఏముండదు. ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి మేము కూడా భావిస్తున్నాం. కానీ తెలంగాణ ఆదాయాన్ని పెంచుతాము, ప్రజలకు పంచుతాము అనే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఈ ఆదాయం ఎప్పుడు పెరిగింది? ఇప్పటికే ఉపాధి గురించి తెలుసు ప్రజలకి, విద్య వైద్యం ఎంత వరకు ఇవ్వాలి, వైద్యం గురించి చెప్పుకోవాలైతే వైద్యం ఎక్కడి వరకు అందట్లేదనే ప్రజలు అంటూనే ఉంటున్నారు. అలాగే విద్యా పరంగా వస్తే ప్రైవేట్ కాలేజెస్ వరకు మనం చూసాము, ఫార్మసీ కాలేజీలు అందరూ కూడా ఫీ రియంబర్స్మెంట్ అందట్లేదని బంద్ కూడా పాటించిన దాఖలేదు. సో ఈ ఆదాయాన్ని ఎప్పుడు పెంచేది, ప్రజలకు ఎప్పుడు పంచేది? మేడం వీళ్ళు ఏమి చేయరు. ఇప్పుడు మీరు విద్య లేదు, వైద్యం లేదు, రవాణా వ్యవస్థ లేదు, ఈ రాష్ట్రం మొత్తం అల్లకల్లోలుగా మారిపోయింది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక. ఈ రోజు మేము మీకు ఒక ఉదాహరణ కూడా చెప్తాం. కేసీఆర్ గారు ఎప్పుడైతే అధికారంలో ఉన్నారో ఆ రోజు ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని విధాల సౌకర్యాలు కలిగించిన ఒక ప్రభుత్వం మా ప్రభుత్వం. మరి కేసీఆర్ కిట్ ఈరోజు ఎందుకు బంద్ చేసినావు? అదైతే అందరికి సంబంధించిన పథకమే కదా. మరి అదే విధంగా ఫీజు రియంబర్స్ మరి ఎన్నిసార్లు ఆ ఒక ప్రైవేట్ యాజమాన్యాలు వచ్చి డిమాండ్ చేసి వార్నింగ్ ఇస్తే కూడా నీకు అస్సలు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నావు. కాలేజీలు బంద్ చేసుకుంటే కూడా నీకేం ఎఫెక్ట్ అయితలేదు. కేవలం నువ్వు ఈ తెలంగాణ భూములు మొత్తం అమ్మేశాలే, తెలంగాణలో ఏడేళ్ళు దోచుకునాలే, రాహుల్ గాంధీకి పెట్టాలి, ఆర్ఆర్ ట్యాక్స్ తీసుకురావాలి. అదే విధంగా మోడీ ఆలోచనతోటి ఇటు రేవంత్ రెడ్డి ఎట్లుందంటే పరిస్థితి, అటు మోడీని మేనేజ్ చేస్తుండు, ఇటు రాహుల్ గాంధీని మేనేజ్ చేస్తుండు. ఇప్పుడు ఈ పార్టీ మనకు అవసరమా? ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ బీజేపీ పార్టీ కానీ తెలంగాణకు అవసరమా? తెలంగాణ కోసం కేవలం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే తెలంగాణ అభివృద్ధికి కానీ తెలంగాణ ఆదాయం కానీ పనిచేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మేమున్నప్పుడు పెన్షన్లు ఇచ్చినాం, అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినాం. ప్రతి గ్రామంలో, ప్రతి మారుమూల గ్రామానికి, గ్రామ పంచాయతీలకు కానీ చిన్న చిన్న బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు, ఇట్లా ఈ విధంగా అభివృద్ధి చేశాం. ఒక్క పథకం అన్నా కొత్తది తీసుకొచ్చిందా? మరి 2,50,000 కోట్లు ఎక్కడ పెట్టినావు? ఏదైనా ప్రాజెక్ట్ కట్టినవా? ఏదైనా కొత్త స్కీమ్ ఇచ్చినవా? లేకుంటే ఎవరికైనా ప్రజలకు, విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇచ్చినవా? లేకుంటే వడ్డీ లేని రుణాలు ఇచ్చినవా? ఏమి ఇచ్చినవా? నేను ఈరోజు నువ్వు సంపద పెంచుతాం, ప్రజలకు పంచుతాం అంటే ప్రజలకు మంచిది కాదు. అది కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే కదా. ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజెంట్ పరిస్థితుల గురించి ఒక ఫ్లైఓవర్ లేదు, వర్షాలు వస్తే రోడ్లు, డ్రైనేజీల సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. వీటి గురించి ప్రస్తావించకుండా ఒక విజన్ అంటారు. సో ఈ విజన్ గురించి మాట్లాడుకుంటుంటే చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అవుతున్నారా అనే ఒక డౌట్ కూడా ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంది. సో ఈ విజనే మా ప్లాన్ అంటూ ముందుకు వెళుతున్నారు, ప్రస్తుత పరిస్థితుల గురించి మాత్రం వదిలేస్తున్నారు. 2020 విజన్ అని చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినాం ఈ తెలంగాణ బిడ్డలందరూ కూడా తెలుసు. ఏదో 6 ఎకరాల లోపల సైబర్ టవర్స్ కట్టేసి మొత్తం వాళ్ళ ఆంధ్ర వాళ్ళకు, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకు, వాళ్ళ పార్టీ వాళ్ళకు భూములు ఇప్పించి ఏ విధంగా అయితే ఆ హైటెక్ సిటీని మొత్తం కూడా కబ్జా చేసుకొని రియల్ ఎస్టేట్ దందా చేసిరో అదే విధంగా అదే బాటలో రేవంత్ రెడ్డి గారు కూడా ప్రయాణిస్తున్న సంగతి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఇటు చంద్రబాబు గారికి, మరి అటు మోడీ గారికి, ఇటు రాహుల్ గాంధీ గారికి అందరికీ మీడియేటర్ గా వివరించి అందరికీ సంచులు మోసి, సూట్ కేసులు మోసి ఈ తెలంగాణను సర్వనాశనం చేసే ఆలోచనలో ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. వీళ్ళకి ఆలోచన లేదు, ఒక ప్రణాళిక లేదు. ఏ విధంగా చేస్తే బాగుంటది, ఎట్లా చేస్తే బాగుంటది అనేది వీళ్ళకి లేనే లేదు. 6 గ్యారెంటీలు, 420 హామీల గురించి ఒక్క దినం మాట్లాడాడు. నిన్న మీటింగ్ జరిగింది నారాయణపేట, మొత్తం కుర్చీలన్నీ ఖాళీ. విజయోత్సవ సభ అంటే ఎవరు లేరు జనాలు. అంటే జనాలు విసుకెత్తిపోయారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఏదో మేము గొప్ప చెప్పుకుంటున్నాము, మేము జుబ్లీస్ గెలిచినాము, మేము రేపు గ్రామ పంచాయతీలు గెలుస్తామంటే కాదు. సరే మీ డబ్బు ప్రభావంతో, మీ అధికార దాహంతో మీరు ఈరోజు మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టగలరేమో, కానీ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఏవైతే జరుగుతున్న అవకతవకలు, ఏవైతే భూములు దారదత్తం చేస్తున్నారో ఖచ్చితంగా వెనక్కి లాక్కొని తీర్థం. తెలంగాణ ప్రజలకు ఎంత సంపద కూడా పంచి పెడతాం. మీలాగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు పంచిపెట్టే ఆలోచనలో మేము లేము.
ఇప్పుడు అందుకునే ప్రెస్ మీట్లో మాట్లాడే విధానం గురించి కానీ మాట్లాడుకుంటుంటే సీఎం రేవంత్ కంటే ముందు మన బీఆర్ఎస్ లీడర్ ఉన్నప్పుడు ప్రస్తుత పరిస్థితుల లీడర్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి ప్రస్తావించే ప్రతి ప్రెస్ మీటు ఉండేది. కానీ ఇప్పుడు ఏం మాట్లాడినా ఫ్యూచర్ గురించి, రైజింగ్ తెలంగాణ గురించి, ఎప్పుడో జరగబోయే 2047 గురించే మాట్లాడుతున్నారు. అదేమంటే డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, జపాన్తో, చైనాతో అంత అద్భుతంగా తయారయ్యే ఒక తెలంగాణని మనం ఫ్యూచర్లో చూడబోతున్నాం అంటూనే ఉంటున్నారు. కానీ ప్రతి ఒక్కరు మాట్లాడుకునేది ఇన్ని 2 ఇయర్స్ అయిపోయింది, ఇంకా 3 ఇయర్స్ మాత్రమే మిగులుంది, ఈ 3 ఇయర్స్లో నువ్వేం చేస్తావు అనే క్వశ్చన్ ప్రతి ఒక్కళ్ళు రైస్ చేస్తున్నారు. సో ఈ యొక్క పరిస్థితుల్లో తెలంగాణ పరిస్థితి ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉందంటారు? ఇలాగే కొనసాగితే ఎలా ఉండబోతుంది? మేడం, మేము ఉండేది రూరల్ ప్రాంతంలో, మీరు కూడా హైదరాబాద్ లో చూసింటారు. రియల్ ఎస్టేట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఈరోజు ఏ పెట్టుబడిదారులు హైదరాబాద్ కు రావడం లేదు ఈ రేవంత్ రెడ్డిని చూసి. ఏ ఒక్క కంపెనీ కూడా రావడం లేదు. ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మొత్తం కూడా ఊడిపోయినాయి, కొత్తవి కూడా వచ్చే పరిస్థితుల్లో లేవు. వ్యవసాయదారులు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు, పెన్షన్దారులు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. మరి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వకుండా ఈ రోజు వరకు నాన్చుడ ధోరణినే నడుస్తుంది. ఈరోజు కనీసం నియోజకవర్గ డెవలప్మెంట్ ఫండ్స్ కూడా ఇచ్చే పరిస్థితిలో లేరు. గతంలో ఒక ఎమ్మెల్యే గారికి సంవత్సరానికి 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి ఎస్డిఎఫ్ నుంచి ఎమ్మెల్యేలకు వచ్చాయి. కానీ ఈరోజు ఒక్క రూపాయి ఒక్క నియోజకవర్గానికి కూడా వచ్చే పరిస్థితులు లేదు. కేవలం ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్లో పెట్టుకొని మరి ఆడ కూడా లేదు. కేవలం టెండర్లు అవుతున్నాయి, టెండర్ల ద్వారా కమిషన్లు దోచుకుంటున్నారు తప్ప ఎలాంటి అభివృద్ధి పనులు అయితే లేవు. శంకుస్థాపన అయిన వరకే ఆగిపోతున్నాయి. మేమున్నప్పుడు ఎంత అభివృద్ధి చేసినాం అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు తెలుసు. ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినాం, ఎన్ని కంపెనీస్ తెచ్చినాం, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినాం, ఏ విధంగా ట్రాఫిక్ కానీ, రోడ్స్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేసిన, ఒక క్రైమ్ కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ చేసిన ఒక ప్రభుత్వం మా ప్రభుత్వం. విజన్ ఉన్న నాయకుడు మా కేసీఆర్ గారు, విజన్ ఉన్న నాయకుడు మా కేటీఆర్ గారు. రేవంత్ రెడ్డితో ఏమి కూడా కాదు. అనేక అబద్ధాల మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు. అదే విధంగా రాబోయే ఎన్నికల్లో, ఇప్పుడు రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కదా, రేపు గ్రామాల్లో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తిరిగే పరిస్థితిలో లేరు. ఈరోజు బెదిరించి, డబ్బులిచ్చి అన్ని ఏకగ్రీయం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ రాబోయే జనరల్ ఎలక్షన్స్ లో మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఈరోజు ఇంతగానం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. కేసీఆర్ గారు 10 ఏళ్లు అధికారంలో ఉంటే కేవలం 2,73,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినాం, అనేక స్కీమ్స్ ఇచ్చినాం, అనేక కంపెనీలు ఇచ్చినాం, మెడికల్ కాలేజీలు కట్టినాం, జూనియర్ కాలేజీలు కట్టినాం, అన్ని ఏదంటే అది కట్టినాం. ప్రజలకు ఏమి ఇబ్బంది లేకుండా ఉన్నాం. కానీ మీరు 2 సంవత్సరాల లోపల 2,50,000 కోట్ల రూపాయలు తెచ్చి ఎవరికి ఇచ్చిండ్రు? మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిండ్రు. అదే విధంగా మీకు కావాల్సిన మంత్రులకు ఇచ్చుకోరు. కానీ ప్రజలకు ఏం ఒరిగింది మీతోటి? మీరు తెచ్చిన అప్పుతోటి ప్రజలకు ఏం ఒరిగింది? ఒకసారి ఆలోచన చేసుకున్నారు తెలంగాణ ప్రజలకు. అండ్ ఆల్సో రాజీవ్ గౌడ్ గారు మాట్లాడితే 4th సిటీ అంటూ ఉంటారు మన రేవంత్ రెడ్డి గారు. అసలు ఈ 4th సిటీ ఎక్కడుంది? అసలు ఉంటుందా? ఏదో అమరావతి లాగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నట్టు విషన్ లాగా 4th సిటీ గురించి అసలు ఈ 4th సిటీ ఎక్కడుందంటారు ప్రెసెంట్? మేడం, కేసీఆర్ గారు ఉన్నప్పుడు మెదక్ ప్రాంతం, జైరాబాద్ ప్రాంతంలో అప్పుడే ఈ ఇండస్ట్రియల్స్ కానీ, ఫార్మాసిటీస్ కానీ 10,000 ఎకరాలు తీసి పెట్టడం జరిగింది. అది అక్కడ పక్కన పెట్టేసి ఈరోజు 4th సిటీ అంటుంది. 4th సిటీ కాదు, అది 4 బ్రదర్స్ సిటీ. అది రేవంత్ రెడ్డి ఫ్యామిలీలో ఉన్న 4 అన్నతమ్ముల కోసం 4th సిటీ. అది అయినా ఈరోజు అన్ని విధాలుగా డెవలప్ అయిన ఒక ప్రాంతాన్ని షాద్నగర్ కానీ, కుకుడం కానీ, మహేశ్వరం కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో పోయి అనవసరంగా రైతుల భూములు లాక్కొని మరి అక్కడ నీకు అలైన్మెంట్ లేనిది, లేకుంటే ఎక్స్పీరియన్స్ డబ్బులు ఇయ్యండి, ఏమి ఏంది, నువ్వు బలవంతంగా ఏదైతే చేస్తున్నావు నువ్వు పాలన, ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఆ ప్రజల గురించి ఆలోచన చేయాలి, రైతుల గురించి ఆలోచన చేయాలి. వాళ్ళకి అవసరం ఉన్నదా 4th సిటీ? ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి 4th సిటీ అవసరమా? మనకు బ్రహ్మాండంగానే హైదరాబాద్ ఉన్నది. మన ఫార్మాస్ కానీ ఇంకైనా కంపెనీస్ పెట్టాలనుకున్నా మనకు జైరాబాద్ కానీ 10,000 ఎకర్స్ మనకు ఆల్రెడీ అలాట్ అయి ఉంది. అక్కడ పెట్టుకోండి. కానీ కొత్తగా మీరు ఏదో చేయాలి,
ప్రజలను మబ్బబెట్టి డబ్బులు సంపాదించుకునే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము ఇది ఏది కూడా సాధ్యం కాదు. ఏ విధంగా అయితే హైడ్రా స్టార్ట్ అయ్యి ఆగిపోయిందో ఇది కూడా అదే విధంగా ఆగిపోయే పరిస్థితి ఉన్నది. ఈ రెవెన్యూను గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నాం. 32,000 రూపాయలు ప్రభుత్వ వాల్యూ భూమి ఉంటే ఆడ గజంకి 30% కట్టి మీరు ఇది చేసుకోండి అనే 7 వరకు సంబంధించి యాక్చువల్ రేట్ ఉన్నది ₹1,00,000 గజం. అంటే ఎవరి కోసం చేస్తున్నారు, ఎవరికి లాభం చేయాలి? ఈరోజు దాదాపు 70 నుంచి 76% అగ్రవర్ణాలకు పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఇస్తున్నావు నువ్వు? చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ చిన్న కంపెనీస్ కానీ ఎవరికి ఇస్తున్నావు? కేవలం మీరు ఇచ్చేది మీ యొక్క పార్టీలో ఉన్న నాయకులకు, మీ పార్టీలో ఉన్న బిజినెస్ ఐకాన్స్ లకు మీరు ఇస్తున్నారు తప్ప దీంతో తెలంగాణ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. ఈ సిపిఆర్, ఈ హైడ్రా ఇవన్నీ ఒక బూటకం. ఏ విధంగా కలెక్షన్స్ చేసుకునాలి, ఢిల్లీకి మూటలు మోయాలి, ఢిల్లీకి మూటలు మోసి ఈడ ముఖ్యమంత్రి పీఠం తటస్థంగా పెట్టుకునాలి, అక్కడ నరేంద్ర మోడీ తోటి చేతులు కలిపి ఇవన్నీ కూడా చేసుకునాలి. అంటే ఇవన్నీ తలుచుకునే ముందు నుంచే ఫ్యూచర్ వరకు అంటే 2047 వరకు మేమే ఉంటాము అధికారంలో ముందే ఫిక్స్ అయిపోయారా వీళ్ళంతా? అంత సీన్ లేదు మేడం. వీళ్ళకంత సీన్ లేదు. వీళ్ళకంత సీన్ ఉంటే, వీళ్ళకంత దమ్ముంటే ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలని మేము ఫిరాయింపు చట్టం కింద పిటిషన్ వేసినాము కదా సుప్రీంకోర్టు కానీ స్పీకర్ గారితో కానీ, ఒకవేళ వీళ్ళు ఖచ్చితంగా మేము 47 కాదు, మీరు 47 వరకు ఉంటారా లేదా సస్తారా తర్వాత విషయం. ఈ 10 మందితో రాజీనామా చేపించి ఎన్నికలు పెట్టిపోయింది కదా. మీ సత్తా ఏందో, బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏందో, తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటారో తేలతిట్టం అయిపోతుంది కదా. ఇప్పుడు మేడం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లదంటే, మొన్న బీఆర్ లో ఎన్నికలు జరిగినాయి, 61 సీట్లు పోటీ చేస్తే 6 గెలిచారు. వీళ్ళ పార్టీ పరిస్థితి, వీళ్ళకు ప్రజలు నమ్మేటట్టు లేరు. రాబోయే దినాల్లో ప్రాంతీయ పార్టీలది ఒకటే హవా నడుస్తుంది. ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు అన్ని ఏకమై ఈ బీజేపీని కాంగ్రెస్ ని బొందబెట్టేది ఖాయం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అనిపిస్తుంది ఇప్పుడు దేశంలో మొత్తం. అండ్ మొన్న జరిగిన ర్యాలీలో కూడా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎవరెక్కువ డబ్బులు పెట్టుకుంటే వారికే సీట్లు అన్నట్టు కూడా మాట్లాడటం జరిగింది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సీట్లు అంటే కొనేస్తారా ఎవరినైనా? ఇప్పుడు మేడం ఎట్లుందంటే పరిస్థితి తెలంగాణలో ఈ 2 సంవత్సరాల నుంచి మొత్తం కొలాప్స్ అయిపోయింది. బిజినెస్ లేదు, ఏది కూడా లేదు. వాస్తవంగా చెప్తున్నాం మేము, ఎందుకంటే మేము గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతాం, చిన్న పట్టణాలలో ఉంటాం. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ని, తెలంగాణ సిచ్యువేషన్ ని ద డ్రీమ్ ఫర్ చైనా, జపాన్ లాగా తయారు చేయాలి అనుకునే ఆయన విజన్ గురించి 2 మాటల్లో మీరేం మాట్లాడతారు? అంతవరకు వెళ్ళగలుగుతుందా 2047కే? అంత సీన్ లేదు మేడం కాంగ్రెస్ పార్టీకి. మొన్న బీహార్ లో 61 పోటీ చేస్తే 6 సీట్లకు పడిపోయిన సంగతి మనందరూ కూడా తెలుసు. అదొకటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. రెండోది, వన్ ఇయర్ కింద డల్లాస్ పోయింది రేవంత్ రెడ్డి గారు, తెలంగాణలో ఏదో పెట్టుబడులు తెస్తా అని చెప్పేసి. హైదరాబాద్ కి వెళ్ళి తీసుకొని వెళ్ళి అక్కడ ఎంఓఈ చేసుకొచ్చి, అంటే హైదరాబాద్ వ్యక్తినే తీసుకుపోయి అక్కడ ఎంఓఈ డల్లాస్ లో ఎంఓఈ చేసుకొని వచ్చి ఈ రోజు దాకా అది ఏం ఎంఓఈనో ఏ పెట్టుబడి వచ్చిందో ఎవరు కూడా తెలియదు. రెండోది, ఏదైతే సిపిఆర్ అంటుందో, ప్యూర్ కేర్ అంటుందో, అది సాధ్యమయ్యే పని కాదు. అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినాం, గతంలో హైడ్రా తెచ్చింది. హైడ్రా తెచ్చి ఏ విధంగా ప్రజలను మోసం చేసినా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. చిన్న వాళ్ళు ఎవరైతే బ్యాంక్ లోన్స్ మీద కానీ, లేకుంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆక్యుపైగా ఉన్న భూములు కానీ, అంటే కొంతమంది సొంత డబ్బులతో కట్టుకున్న భూములు కానీ, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 2007 ఇచ్చిన జియో ప్రకారమే అక్కడ అందరూ కూడా ఇల్లు కట్టుకుంటారు. వాళ్ళకు వితౌట్ నోటీస్ ఆల్ ఆఫ్ సడన్ గా వెళ్ళిపోయి వాళ్ళని మొత్తం కూడా నేలమట్టం చేసిన సంగతి మనం చూసాం. మరి అదే విధంగా సొంత తమ్ముడు తిరుపతి రెడ్డి అదే బఫర్ జోన్ లో ఉన్నాడు కదా, అనేక మంది ఫిలిం స్టార్స్ ఉన్నారు కదా, అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫామ్ హౌస్ ఉన్నాయి కదా, అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా. మళ్ళీ దాని జోలి వాళ్ళకేమో నోటీస్ ఇస్తావు, బీద ప్రజలకేమో నోటీస్ ఇవ్వకుండా హైడ్రా అని హంగామా చేసి ఈరోజు హైదరాబాద్ లో ఉన్న రియల్ ఎస్టేట్ మొత్తం కూడా కొలాబ్స్ చేసిన ఒక ఘనత రేవంత్ రెడ్డి గారు మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు కొత్తగా ఇంకొకటి తీసుకొచ్చింది,
9,000 ఎకరాలు దారదత్తం చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు. దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం ఇది. దీనికి అటు బడాబాయ్ అంటే నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారేమో మొత్తం దేశంలో ఉన్న ఎల్ఐసి కానీ, పోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, ఆయిల్ కానీ అన్ని అక్కడ అమ్మేసుకుంటూ పోతున్న బడాబాయ్. ఇక్కడ చోటాబాయ్ ఏం చేస్తుండ్రు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆస్తులన్నీ కూడా మొన్న గతంలో మనం చూసినాం, యూనివర్సిటీల భూములు అమ్మడానికి ప్రయత్నం చేసిండ్రు. హైకోర్టు ముట్టకాయ వేసింది, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ. అదే విధంగా ఈ రోజు ఈ 9,000 ఎకరాలలో కూడా దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర యొక్క రెవెన్యూని గండిగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు వెంటనే స్పందించాలి. ఈ ఎందుకు ఆల్రెడీ అలైన్మెంట్ లేదు, డబ్బులు లేవు, ఇచ్చిన 6 గ్యారంటీలకు అత్తలేదు పత్తలేదు, 420 హామీల సంగతి ఏంటి అది చెప్పువయా అంటే నేను సిపిఆర్ తెస్తా, నేను 2047 వరకు ఉంటా, ముఖం ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు రేపు ఎన్నికలు పెట్టమనండి, 10 ఎన్నికలు ఉన్నాయి కదా. ఇప్పుడు 10 ఫిరాయింపు చట్టం కింద మేము ఏదైతే సుప్రీంకోర్టులో కేసు వేసినాం కదా, కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే రాజీనామా చేపించి ఎన్నికలకు పోదాం. ఎవరి సత్తా ఏమున్నదో ప్రజలే తెలుసుకుంటారు. ఈ 2 పార్టీలు కలిసి తెలంగాణను సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి మెయిన్ గా ఆంధ్ర చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఈయన మంచిగా సహకరిస్తూ రెడ్ కార్పెట్ వేసి మరొక్కసారి ఆంధ్రోళ్ళు మొత్తం వచ్చి మా తెలంగాణను దోసుకుపోండి, మా తెలంగాణలో అన్ని విధాలుగా నష్టం చేయండి అని రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి కాలిచ్చిండు. కాబట్టి మేము దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం 10 సంవత్సరాలు అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి చేసే ప్రతి ఒక్క పనిని, అవినీతిని, అక్రమాలను, ఏదైతే స్కామ్లను అన్ని కూడా ఎండగట్టే విధంగా మేము కేటీఆర్ గారి ఆదేశానుసారంగా ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి అడ్డుకోవాలి కంపల్సరీగా. ఎందుకంటే ఆయన చెప్పే మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, అప్పటి వరకు నన్ను ఏమి అడగొద్దు, ఇది నా స్కెడ్యూలు, ఇది మా విజను, మేము ఇలా చేయాలనుకుంటున్నాము, చూస్తూ ఉండండి. సో ప్రతి ఒక్కరు ఇది దేశం ఏమన్నా డిక్టేటర్షిప్ లో నడుస్తున్నామా, ప్రజాస్వామ్యంలో మనం ఖచ్చితంగా అడ్డుకుంటాం. మీరు చెప్పే జూట మాటలను, మీరు చేసే అవినీతిని ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఏంది డిక్టేటర్షిప్ నడుస్తుందా తెలంగాణ రాష్ట్రంలో? నేను చెప్తే ఇదే ఖచ్చితంగా అమలైపోవాలని అవన్నీ కుదిరాయి. అవన్నీ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు ఏ విధంగా మోసపోయినాం కాంగ్రెస్ పార్టీ నుంచి, ఏ విధంగా కాంగ్రెస్ నుంచి అన్ని అయ్యో రామచంద్ర అని తెలంగాణలో సస్యశ్యామలం ఉంటే మనం నీళ్లు కానీ, నిధులు కానీ, ఉద్యోగాలు కానీ అన్ని వేసుకొని, పెన్షన్లు కానీ, సంక్షేమ పథకాలు కానీ, గ్రామాల అభివృద్ధి కానీ, హైదరాబాద్ అభివృద్ధి కానీ, నిరుద్యోగ యువకులకు ప్రైవేట్ సెక్టార్ల జాబులు కానీ, గవర్నమెంట్ జాబులు కానీ ఇవన్నీ కూడా ఇచ్చిన ఘనత టిఆర్ఎస్ పార్టీది, బీఆర్ఎస్ పార్టీది. మీరు వచ్చినాక ఏం చేసిండ్రు? ఒక శ్వేత పత్రం ఇవ్వండి మీరు కాంగ్రెస్ వారు. మీరు ఏం చేసిండ్రు? మీరు నిన్న కాక మొన్న అండి కామారెడ్డి డిక్లరేషన్ 42% రిజర్వేషన్ ఇస్తామని మాకు 17% రిజర్వేషన్ కూడా ఇవ్వలేదు. మాకు బీసీలకు మేము ఎవరికి చెప్పుకున్నాలి? 7:30 రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ హైదరాబాద్ లో వచ్చి అనేక సభలు పెట్టి, అగ్రిమెంట్లు చేసి, బాండ్లు చేసి పోయి మా తెలంగాణ ప్రజలకు అన్ని రకాలుగా మోసం చేసి ఈరోజు ముఖం లేదు వాళ్ళ తెలంగాణ రానికి. మళ్ళీ రాహుల్ గాంధీకి ఇంకా సిగ్గు వస్తలేదు. ఎందుకంటే నిన్న మొన్న రాహుల్ గాంధీ మీద కూడా ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయిపోయింది నేషనల్ హెరాల్డ్ పేపర్ మీద. నిన్న కూడా ఒక సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద కూడా కేసు బుక్ అయిపోయింది. ఇది కాంగ్రెస్ పరిస్థితి, ఇది కాంగ్రెస్ నాయకత్వం. కాంగ్రెస్ నాయకత్వాన్ని దేశ ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఢిల్లీలో ఎన్నికలు జరిగితే 0, బీహార్ లో ఎన్నికలు జరిగితే 61లో పోటీ చేస్తే 6. ఈ విధంగా వీళ్ళది ఉన్నది. రాని సమయం వస్తుంది. ఇంకా 2 సంవత్సరాలే కదండి, ఇంకా 2.5-3 సంవత్సరాలే కదా ఈ కాంగ్రెస్ పార్టీ ఆటలు. ఖచ్చితంగా మేము మళ్ళా బ్యాక్ అవుతాం, బౌన్స్ బ్యాక్ అయ్యి ఖచ్చితంగా తెలంగాణను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో తెచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. సో మొన్న ఎన్నికలు చూసుకున్నట్లయితే మళ్ళీ వాళ్లే రావడం జరిగింది. సో నెక్స్ట్ సర్పంచ్ ఎన్నికలకి గట్టి పోటీ ఇద్దాం అనుకుంటున్నారా? ఎలా బరిలోకి దిగుతున్నారంటారు బీఆర్ఎస్? మేము నిజాయితీగా ఎన్నికలకు పోతున్నాం. మేము కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని, కేసీఆర్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలని, మా పరిపాలనను చూసి మా అభ్యర్థులను గెలిపిమని అంటున్నాం. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే డబ్బు, అధికార దోహం, దౌర్జన్యం,
ఖచ్చితంగా మేము పోలీస్ కేసులు ఇవన్నీ పెట్టి కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు గ్రామీణ ప్రాంతం. సరే ఏది ఏమైనా రేపు గుర్తులతో ఎన్నికలు వస్తాయి కదండి. రేపు ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీలు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ, మున్సిపాలిటీలు కానీ పార్టీ గుర్తుల మీద ఎన్నికలు వస్తాయి. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏందో, బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏందో ఆ రోజు చూస్తాం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా. పెట్టమని ఎన్నికలు ఈరోజు గ్రామ పంచాయతీలు అంటే ఇండిపెండెంట్ గా ఎన్నికలు జరిగే పద్ధతి ఉంటుంది మన రాష్ట్రంలో. కానీ ఒకటే గ్రామంలో ఒకటే పార్టీ నుంచి ఇద్దరిద్దరు నిలబడతారు, ముగ్గురు నిలబడతారు. సరే ఇది పెద్ద ఎన్నికలది ఏమి ఎఫెక్ట్ ఉండదు. కానీ రేపు లోకల్ బాడీస్ ఇంకా వేరే లోకల్ బాడీస్ ఉన్నాయి కదా, దాంట్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా ఎందుకు చూస్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ కి రుచి చూపించే పరిస్థితిలో మేము ఉన్నాం. రైట్ సార్, మన డిబేట్ లో గాంధీ గారు, ప్రేమ్ గాంధీ గారు జాయిన్ అవుతున్నారు. లెట్స్ వెల్కమ్ హిమ్ ఆల్సో. ప్రేమ్ గాంధీ గారు ఫ్రమ్ బీజేపీ, నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? సో డిస్కషన్ జరుగుతుంది, మీరు విన్నారా? యాక్చువల్ గా తెలంగాణ రేసింగ్ 2047 గురించి మన రేవంత్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ప్రేమ్ గాంధీ గారు వినిపిస్తుందా? వినబడుతుంది. రైట్. సో ఆయన చెప్పే మాటలు ఏంటంటే, మా విజన్ అప్ టు 2047 ఫోర్త్ సిటీ అంటున్నారు. అటువైపు డ్రీమ్ ప్రాజెక్ట్స్ టు చైనా, జపాన్, తెలంగాణని అటువంటి చైనా లాగా చూద్దాము అన్నట్టు మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ చూస్తున్నట్లయితే తెలంగాణ పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉందంటున్నారు? ఫ్యూచర్ గురించి పక్కన పెడదాం, ప్రస్తుతం ఆయన రాష్ట్ర పాలనలో ప్రజలు ఎలా ఉన్నారు, అసలు రాష్ట్రం ఏ విధంగా ఉంది? బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టినా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ప్రజలు కూడా ఎదురు చూసేవాళ్ళు, అరే ఈ రోజు మాట్లాడే టాపిక్ ఏమై ఉంటుంది, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆయన చెప్పే విధానం కూడా చాలా స్టైలిష్గా, ఆయన మాట్లాడే పద్ధతులు కూడా చాలా బాగుండేవి. సో అలాంటి మాటల్ని, అలాంటి ప్రెస్ మీట్లు చాలా బాగా మిస్ అవుతున్నారు ప్రజలు అని ఒక వర్గం వాళ్ళు కూడా ఏకీభవిస్తారు కూడా. సో మీరేమనుకుంటారు? ఈ ప్రెస్ మీట్లు, ఇలాంటి ఫ్యూచర్ ప్లాన్స్, ఎటువంటి అవగాహన లేకుండా, ఇటువంటి పరిస్థితులను కూడా బయటికి తీసుకురాకుండా వాళ్ళు ఏం దాచాలనుకుంటున్నారు? లేదా ఇప్పటి వరకు జరిగిన ఏదైతే దాస్తున్నారో, లేదైతే విద్యకు సంబంధించిన ఎడ్యుకేషన్ లోన్స్ కానీ ఇవేవి బయట పెట్టకుండా ఎందుకు దాస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్ని? ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు కేసీఆర్ గారికి మొత్తం తెలంగాణలో పరిస్థితి ఏమున్నది, ఏ వర్గ ప్రజలు ఏం ఆశిస్తున్నారు, రైతులు ఏం ఆశిస్తున్నారు, ఉద్యోగస్తులు ఏం ఆశిస్తున్నారు అనేది కంప్లీట్ గా నాలెడ్జ్ ఉన్న పర్సన్ కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి గారు ఏదో గాలిలో మాట్లాడి ఏదో చెప్తే ప్యూర్ కేర్ అంటే అది ప్రజలకు అర్థం కాదు. ఇలా మూడు విధాలుగా ఎందుకు తెలంగాణని డివైడ్ చేస్తున్నారు? ఇదంతా మేడం, అందరినీ ఆంధ్ర వాళ్ళని, వాళ్ళ ఒక పెట్టుబడిదారులు ఎవరైతే భూస్వాములు, ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో బిజినెస్ ఐకాన్స్ ఉంటారో వాళ్ళ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి చేస్తున్న నాటకం ఇది. దీనికి దాదాపు అనేక లక్షల కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూకి నష్టం కలిగే విధంగా ఉన్నది. అందుకోసమే మేమందరం కూడా అడ్డుపడుతున్నాం. మనం అందరం ఆలోచన చేసుకున్నాం. ఈరోజు తెలంగాణ పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. రియల్ ఎస్టేట్ లేదు, ఏ వ్యాపారాలు నడుస్తలేవు. ఇవి మీరు ఉదాహరణకు ఈరోజు ప్రైవేట్ కాలేజెస్ రీఎంబర్స్మెంట్ రాలేదని వచ్చి వార్నింగ్ ఇచ్చి మేము కాలేజీలు క్లోజ్ చేసుకుంటామంటే కూడా డోంట్ కేర్ అనేది విధంగా రేవంత్ రెడ్డి గారు ఉన్న సంగతి మనకు తెలుసు. ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తలేవు, ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారు. మరి ఈ విధంగా తెలంగాణను తయారు చేసి పెట్టేసి మొత్తం 2 సంవత్సరాల్లో తెలంగాణను 50 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు, ఇంకా 100 సంవత్సరాలు అయితే కూడా మళ్ళీ తెలంగాణలో అధికారం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అంటారు. ఇంకా 100 సంవత్సరాలు. ఖర్గే గారు మొన్ననే చెప్పారు, రేవంత్ రెడ్డి గారు ఇంకా 5 సంవత్సరాలు పూర్తిగా ముఖ్యమంత్రి ఉంటే తెలంగాణలో కాంగ్రెస్. రైట్, ప్రేమ్ గాంధీ గారు జాయిన్ అయ్యారు. ఆ విధంగా వెల్కమ్ సార్. రాజు గారు, ప్రేమ్ గాంధీ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ గాంధీ సార్, హాయ్ అండి సార్, వినిపిస్తుంది కదా? మీకు మ్యూట్ లో ఉంది మీ మొబైల్.
అయితే నేను నమస్కారం. టాపిక్ వినలేదు అసలు. టాపిక్ ఏంది, మాట్లాడింది ఏ పార్టీ వాళ్ళు ఏందని నేను జస్ట్ జాయిన్. రైట్, మనతో పాటు రాజు గౌడ్ గారు ఉన్నారు ఫ్రమ్ బిఆర్ఎస్. సో మీరు ఇప్పుడు జాయిన్ అయ్యారు ఫ్రమ్ బీజేపీ. రైట్, మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ విన్నాం. సో ఆయన మాట్లాడే విధానం ఏ విధంగా ఉందంటే తెలంగాణ రైజింగ్ 2047 గురించి మాట్లాడుతున్నారు, 4th సిటీ గురించి మాట్లాడుతున్నారు, తెలంగాణ డ్రీమింగ్ అబౌట్ చైనా జపాన్ లాగా వెళ్ళాలి అనే ఒక ఇంటెన్షన్ తోటి ఒక విజన్, ఇదే మా ప్లాన్ అంటూ మాట్లాడుతున్నారు. కానీ కొంతమంది వర్గం, కొంతమంది వాళ్ళు ప్రస్తుత పరిస్థితుల గురించి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టట్లేదు? వర్షాలు వస్తుంటే డ్రైనేజ్ రోడ్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఫ్లైఓవర్ల గురించి, రోడ్ల గురించి ఇట్లాంటి 6 గ్యారంటీలు ఇచ్చారు, దాని మీద మాట్లాడాలి కదా. ప్రస్తుత పరిస్థితులు ఏమైపోయాయి, ఫ్యూచర్ గురించి ఎందుకు పదే పదే మాట్లాడతారు అని. సో దీని మీద మీరేమంటారు? రైజింగ్ తెలంగాణ 2047 గురించి ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారు? ఓకే ఓకే సరే, వారు రేజింగ్ తెలంగాణ అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు, లేదు వారి వారి ఆలోచనకు తగ్గట్టు వారు వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ మన మౌలిక వసతులు, కనీస మౌలిక వసతులు లేనటువంటి ప్రాంతాలకు వచ్చేసి కొత్త ప్రాంతాన్ని ఏదో కొత్త సిటీని ఇంకేదో తయారు చేస్తానటువంటి ప్రయత్నం అది ముమ్మాటికి జరగనటువంటి అంశం. అది ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. అసలు అనేక సంవత్సరాల నుంచి ఉన్నటువంటి భాగ్యనగరంలో కనీసం 4 వర్షం గట్టిగా పడితే మొత్తం మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. అరే ఇక్కడ మౌలిక వసతులను చేయమనండి. 160-70 సంవత్సరాల నుంచి 150 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మోరీలో కొత్తగా డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఇక్కడ మౌలిక వసతులు లేవు, ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి, చిన్న చిన్న ప్రాంతాలు ఉన్నాయి, ఇంకా ఎప్పుడో నిజామేంటి రోడ్లే ఇంకా చక్కని పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నిటి పక్కన పెట్టి ఇంకేదో 4th సిటీ కడతా, ఇంకేదో కడతా అనేటువంటి ప్రయత్నం ఇది ముమ్మాటికి కాటి చేస్తున్నటువంటి మాయ అనేది అర్థమైతలేదు. మూసీ ప్రక్షాళన అన్నారు, మూసీ ప్రక్షాళన వాళ్ళకి ఏం న్యాయం జరుగుతలేదు. వాళ్ళు అనుకున్నది ఎక్కడా సాధించలేకపోతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. డబ్బే ధ్యేయంగా ఎక్కడ దొరుకుతుంది, ఎట్లా రాబట్టుకోవాలనేటువంటి ప్రయత్నమే తప్ప ప్రజా సంక్షేమం కానీ ప్రజల కోసం అనే ఆలోచన ఎక్కడా కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇక క్లియర్ కనబడుతుంది. ఎందుకంటే మీరు చూడండి, కొంచెం వర్షం పడితే మొత్తం హైదరాబాద్ ముని అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవి నాలాల స్థానికంగా ఉన్నటువంటి నాలాన్ని పరిచేయండి, శానిటరీ చేయండి. జిహెచ్ఎంసీకి ఇవ్వాల్సినటువంటి నిధులే ఇప్పటిదాకా 1 రూపాయి బకాయిలు ఇవ్వలేదు. 3,800 కోట్ల రూపాయలు వాళ్ళ అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు జిహెచ్ఎంసీకి ఇస్తామన్నారు, 1 రూపాయి ఇవ్వలేదు. ఇక్కడ లోకల్ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పనులే సరిగ్గా చేయనటువంటి వ్యక్తులు ఇంకేదో రేజింగ్ తెలంగాణ, ఇంకోటేదో తెలంగాణ, ఇంకో ఏదో కొత్త సిటీని నిర్మిస్తామనేటువంటి పరిస్థితులు, అది మరీ అయోమయంగా ఉంది తప్ప ఎక్కడ లేదు. మాట్లాడడానికి చాలా బాగుంటుందండి, ఊహలు చాలా బాగుంటాయి, కళలు కనడంలో ఊహలు చాలా బాగుంటాయి, ప్రాక్టికల్స్ వేరుంటాయి. ఇక్కడ ప్రాక్టికల్ అవసరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా, ప్రాక్టికల్ గా ఉండేటువంటి సమస్యలు వేరు, వాళ్ళు ఊహకు అందనటువంటి సమస్యలు వేరు. ఏముంది, కోట్లాది రూపాయలు చేజెక్కించుకొని కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కొంతమంది రియల్టర్లు వాళ్ళు చేసేటువంటి కుట్రే తప్ప ఇంకెక్కడా లేదు. కోట్లాది రూపాయల విలువైనటువంటి భూములు, అరే ఇలా సామాన్యుడు అమ్ముకోలేనటువంటి పరిస్థితి ఉంటే ఆ కోకాపేట దగ్గర కోట్ల భూమి ఎట్లా బతుకుతుంది ధర అంటే ఇంకెక్కడ కూడా భూమి లేదు. కానీ కోకాపేటలో మాత్రమే భూమి ఉందా? 150 కోట్లు 200 కోట్ల వరకు పోతా ఉంది ఒక ఎకరం. అంటే ఇంకెక్కడ భూమి లేదు, కానీ కోకాపేటలోనే ఉంది భూమి. అంటే కోకాపేటలో మాత్రమే నివసించవచ్చా? ఆ ప్రాంతం మాత్రమే వెసులుబాటు ఉన్నటువంటి ప్రాంతమా? ఇంకేదైనా మాట్లాడితే ఔటర్ రింగ్ రోడ్ కి 10 నిమిషాలు ఉంది, 2 నిమిషాల వ్యవధిలో వెళ్తా ఉన్నాము, దానికి గచ్చిబౌలి సిటీ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని అంటే మొహమాటం. అది అనవసరమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప కనీస అవసరాలు మౌలికలు ఏవైతే ప్రజలకు అవసరం ఉండేటువంటి మౌలిక వసతులుగా తీర్చకుండా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న జూబ్లీస్ ఎన్నికల ముందు ఏమేమి మాట్లాడి ఎన్నెన్నో మాట్లాడి ఏం చేశారు. ఇలా జూబ్లీస్ పరిస్థితి ఏముంది, వచ్చి గెలిచిన తర్వాత గెలిచిన ఎమ్మెల్యే కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ కనీసం ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. ఆ వేసిన చెత్త వేసిన కుప్ప కూడా తోడు గతిలేడు. ఇక మళ్ళీ వీళ్ళు మాట్లాడితే రేజింగ్ తెలంగాణ మాటల వరకు సాధ్యమైనటువంటి అంశమే తప్ప మేడం ఎక్కడ కూడా ప్రాక్టికల్ గా జరగదు. వీళ్ళు ప్రజల్ని మభ్యపెడుతూ కావాలని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నమే తప్ప ఇంకెక్కడా కూడా లేదు. ఒకటే మద్యం పాలసీ ద్వారా ఎంత సంపాదించినా చూస్తారు, ఇప్పుడు ఇంకేదో కొత్త పాలసీ చేస్తారు, వేలాది ఎకరాలు అమ్ముకునేటువంటి ప్రయత్నము, దాని కొత్త జీవో 27 కానీ ఇంకొకటి చేస్తుంది. 9,000 ఎకరాల భూమి అమ్ముకోనికి స్కెచ్ చేసేది. ఇంకేం లేదు. నాకు 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ చేయడానికి. అసలు దీనికన్నా ముందేంది, మూసీ నదిని అడ్డం పెట్టుకొని మూసీ ప్రక్షాళన ప్రయత్నం చేశారు. అది పూర్తి స్థాయిలో సాధ్యం కాలేదు. కానీ అప్పుడు ఇంకో మార్గం వెతికారు, మళ్ళా ఇలా కొత్త రూపం. డబ్బు లేక ఇలా ప్రభుత్వం నడపలేనటువంటి పరిస్థితులు. ప్రభుత్వాన్ని నడపాలంటే భూములు అమ్ముకోవడం కాదు,
భూములు దారాదత్తం చేయడం కాదు, ఎట్లా ప్రజల్ని అదేమంటే ఆర్థిక వ్యవస్థ ఇప్పటి వరకు బలహీనంగా ఉంది, ఆర్థిక వ్యవస్థని తీర్చిదిద్దడానికి రంగంలోకి నేను దిగాను అండ్ ఫ్యూచర్ లో కూడా ఆర్థిక వ్యవస్థ బాగుపరచడానికి నేనున్నాను అన్నట్టు మాట్లాడుతున్నారు. సో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఆర్థిక వ్యవస్థ ఏమైంది? అంటే ఆర్థిక పరిస్థితి బాగా చేయాలంటే వేలం పాటలు పెట్టి భూములు అమ్ముకోవాలా? అంటే ప్రభుత్వం ఉన్నది ఆర్థికేసనా? గత ప్రభుత్వం అమ్ముకున్నది వీళ్ళు అమ్ముకుంటారు. ఏం అభివృద్ధి చేసిరు? గత ప్రభుత్వమే వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిరు. ఇదే కేసీఆర్ మీద అనేక సందర్భాలు 1,00,000 కోట్లు తిన్నది కుటుంబం కక్కి, ₹1 కక్కియలేదా? ఏమి లేదు కదా. పేదోడి మీద చేసేటువంటి ప్రతాపం ధనవంతుల మీద ఎక్కడ కూడా చేయరు. ధనవంతుల మీద రాజకీయాలు. ఈ రెండు పార్టీలు దొందే ఒకరినొకరు ప్రత్యక్షంగా పరోక్షంగా కాపాడుకుంటున్నాయి. అనేక సందర్భాలు కాపాడుకుంటున్నాయి. ఆ రోజు కేటీఆర్ ఫామ్ హౌస్ కూలుతుంది అనుకున్నాం, కూలలేదు. కేసీఆర్ మీద కేసీఆర్ లోపల ఒకరినొకరు ప్రతిపక్షంగా మాటలే తప్ప పరోక్షంగా ఒకరినొకరు కాపాడుకుంటూ ఇంకొకరు కాపాడుకుంటుండు. రేవంత్ రెడ్డి సర్వర్ పెట్టి మొత్తం విన్నటువంటి ప్రభుత్వం ఇదే రేవంత్ రెడ్డి ఎలా ఏం చేస్తారు అన్నాడు కదా, 1,00,000 కోట్లు కక్కిస్తాడు, ₹1 కక్కిలేదు, పెడతలేడు. ఏది మాట్లాడతాడు? సందర్భం వచ్చినప్పుడు తప్ప మాత్రం ఇంకెక్కడ లేదు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే తప్ప ఇంకో ఆలోచన. ఇవాళ వీళ్ళకి డబ్బు కావాలి, డబ్బు కోసం రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తా ఉన్నాయి, మళ్ళీ ఎన్నికలకు సిద్ధం కావాలి. ఢిల్లీకి మూటలు మోయాలంటే మళ్ళీ భూములు అమ్మాలి. ఆ భూముల కోసమే కొత్త జీవో సంబంధించినటువంటి ప్రక్షాళన, అనేకమైనటువంటి మార్పులు ఇవన్నీ చేసి 9,000 ఎకరాల భూమిని కాజేయడానికి స్కెచ్ తప్ప ఇంకోటి ఎక్కడా లేదు. రైట్ రాజు సార్, మనం మాట్లాడుకుందాం. సో రాజు సార్, మరి ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి విజన్, ప్లాన్స్ ఫ్యూచర్ వరకు వర్కౌట్ అవుతాయో లేదో ఎవరికి తెలియదు. సో ప్రస్తుత పరిస్థితుల గురించి గాలికి వదిలేశారనే ఒక మాట అయితే వినిపిస్తుంది. సో ఈ ప్లాన్స్ ని బట్టి చూస్తే వర్కౌట్ అవుతాయా లేదా అనే మీ అభిప్రాయం ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా ఇది కేవలం కుంభకోణమే. దీన్ని వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. మేము అనేది ఏమంటే ఈ రోజు ఉన్న పరిస్థితులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి తప్ప 2047 గురించి ఆలోచన చేస్తే వచ్చేది ఏంది? ఈ రోజు ఉపాసం ఉండి 2047 రోజు తినాలి. ఇది ఏంది? ఎక్కడ వెళ్ళిపోతుంది రాష్ట్రం? మరి ఇంతకుముందు ప్రేమ్ గాంధీ గారు మాట్లాడుకుంటూ వచ్చారు, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ దొందే అని. అస్సలు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దొందే. ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఏవైతే అన్ని సంస్థలు అమ్మేస్తుండు, ఎయిర్పోర్ట్లు అమ్మేసిండు, LIC అమ్మేసిండు, రైల్వేస్ అమ్మేసిండు, పోర్ట్స్ అమ్మేసిండు, మరి అదే విధంగా మీకు మంచి పెద్ద సిటీలో ఉన్న ఆస్తులు, ఇప్పుడు బాంబే సిటీలో ఉన్న ధారావి కానీ, లేకుంటే నిన్న రాక మొన్న బీహార్ లో 3,000 ఎకరాలు కేవలం ₹1 లీజుకు. ఇవన్నీ కూడా మోడీ స్కూల్లో నేర్చుకుని వచ్చిండు రేవంత్ రెడ్డి. అందుకోసం మోడీ బాటలో నడుస్తున్న విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలకు గుర్తుపెట్టుకుంటున్నారు. ఏ విధంగా అయితే మోడీ బడాబాయ్ అమ్ముతుందో అదే విధంగా చోటాబాయ్ కూడా అదే పల్లిలో పడ్డాడు. మరి చోటాబాయికి అన్ని విధాలుగా సహకరిస్తున్న పార్టీ కేంద్ర ప్రభుత్వం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటే ఇవన్నీ కూడా చెల్లయి కదా. 9,000 ఎకరాల భూములను ఏ విధంగా దారదత్తం చేయడానికి ప్రయత్నం చేస్తాడు? 9,000 ఎకరాల ద్వారా ఎన్ని లక్షల కోట్లు కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ వస్తాయో ఈరోజు ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఏదైనా భూమి అమ్మిందా? బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల ఆస్తిని ఈరోజు తెలంగాణ ప్రజలకు అంకితం చేసిన సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. 2014లో కేవలం తెలంగాణ ఆస్తులు 5 లక్షల కోట్లు. కేసీఆర్ గారు 23వ సంవత్సరంలో అధికారంలో దిగిపోయినప్పుడు తెలంగాణ ఆస్తుల విలువ 50 లక్షల కోట్లు. మరి ఈ విధంగా మేము ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ, అటు అభివృద్ధి చేసుకుంటూ, ఇటు విద్యాపరంగా అభివృద్ధి చేసుకుంటూ, వైద్యపరంగా అభివృద్ధి చేసుకుంటూ, గ్రామాల అభివృద్ధి చేసుకుంటూ మేము వస్తే రేవంత్ రెడ్డి గారు 2047 కథ చెప్పి అరచేతిలో స్వర్గం చూపించి ఇంకా ఎన్నిసార్లు మోసం చేస్తాం ప్రజలకు? మీకు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఏదైతే 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చిందో దాన్ని కట్టుబడి ఉండండి. దాన్ని ఫస్ట్ ఫుల్ఫిల్ చేయండి. తర్వాత ఇవన్నీ పోర్ట్ సిటీ, CPR, హైడ్రా ఇవన్నీ కూడా డ్రామాలు మానుకున్నారే. ఉన్న పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితిని ఏ విధంగా మనం దాటేయాలి? అందరినీ తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని ముందుకెళ్ళాలి.
ఈ విధంగా అందరితో సలహా సూచనలు తీసుకొని ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మనది కొత్త రాష్ట్రం. మనం కేసీఆర్ గారు కొత్త రాష్ట్రాన్ని ఇది అన్ని రంగాల్లో నంబర్ 1 ప్లేస్ లో పెట్టిన సంగతి మనకు అందరూ తెలుసు. అటు రైతాంగాన్ని కానీ, మిగతా డెవలప్మెంట్స్, హైదరాబాద్ డెవలప్మెంట్ కానీ, లేకుంటే పెట్టుబడులు కానీ, ఇవన్నిట్లో తెలంగాణ ఫస్ట్ ఉంది. ఈరోజు రైజింగ్ తెలంగాణ అంటుంది కదా రేవంత్ రెడ్డి గారు. డీఫేమింగ్ తెలంగాణ ప్రెస్ మీట్ పెట్టి నాతో ఉద్యోగాలు ఇయనికే ఉద్యోగ జీతాలు ఇయనికే పైసలు లేవు, నన్ను ఎవడని చూస్తే ఉరికిపోతుండు, నా బూట్లు ఎత్తుకుపోతాం అనుకుంటుండ్రు అని ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే ఏ పెట్టుబడి పెట్టేటోడు ఈ తెలంగాణకు వస్తాడు? ఈ దివాలా చేసిన రాష్ట్రానికి ఎవడు వస్తాడు? ఏ విధంగా తెలంగాణ అభివృద్ధి అవుతుంది ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే? ఈ విధంగా ఇవన్నీ కూడా మాటలు, ఈ మాయ మాటలన్నీ జూట మాటలు చెప్పి ఎలక్షన్ లో గెలిచినారు. ఇంకా జూట మాటలు చెప్పి మళ్ళీ గెలుస్తాం అనేది మీ భ్రమ. కాబట్టి మీరు దయచేసి ఉన్న పరిస్థితిని, ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ ఉన్నది, మరి దాన్ని ఫుల్ఫిల్ చేయండి. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ల పరిస్థితి చాలా ఘోరం అయిపోయింది. మరి వైద్యం అనేది చాలా బీదోనికి, మిడిల్ క్లాస్ వానికి అందే విధంగా లేదు. ఇవన్నీ కూడా కంట్రోల్, ఈ విధంగా ప్రజలకు సహకరించండి తప్ప 4th సిటీ తోటి, మీకు సిపిఆర్ తోటి, హైడ్రా తోటి ప్రజలకు ఏం ఒరిగేది లేదు. దయచేసి ఇప్పుడు కూడా ఇంకా 3 సంవత్సరాలు ప్రజలు మీకు అవకాశం ఇచ్చి ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది. కనీసం ఈ 3 సంవత్సరాల లోపల మీరు ప్రజలకు ఏదైనా ఒక మంచి చేయండి. మీరు చెప్పినే చేయండి, మీరు ఇచ్చిన హామీలే చేయండి సార్, వేరే ఏం వద్దు. కాబట్టి మేమందరం కూడా ప్రజలకు ఒక కోరి మీ సందర్భంగా మీ ఛానల్ ద్వారా ఒకటే చెప్తున్నాం, తెలంగాణ ప్రజలందరూ కూడా మేలుకోండి. ఏ విధంగా తెలంగాణ గత 10 సంవత్సరాలు మనం పరిపాలించుకున్నామో, అభివృద్ధి చేసుకున్నామో, మరి ఈ రెండు సంవత్సరాలలో ఏమైందో ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోండి. రాబోయే దినాల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని మరొక్కసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా మనం తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రయత్నం చేస్తే తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. రైట్ రాజు గౌడ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో ఎస్, ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి A6 TV.